ఫ్రెండ్స్ దిస్ ఇస్ అపాజీ యాకిరి వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఐకాన్ ఛానల్. డియర్ ఫ్రెండ్స్, డిఎస్సి 2024కు సంబంధించి మొత్తం పోస్టుల వివరాలతో కూడిన ఒక అప్డేట్ అనేది మనకి వచ్చింది. ఏంటంటే 6100 పోస్టులకు సంబంధించి గవర్నమెంట్ అఫీషియల్ డేటా అనేది మనకి రావడం జరిగింది. అయితే ఇది 4057 పోస్టులకు మాత్రమే ప్రస్తుతానికి ఈ డేటా అనేది బయటకు వచ్చింది. ఇంకా 2043 పోస్టులకు సంబంధించి ఇంకా డేటా అనేది రావాల్సి ఉంది. అయితే ఇది ప్రస్తుతానికి ఎంపీ, యూపీ, జెడ్పీ స్కూల్స్కి సంబంధించిన గవర్నమెంట్ స్కూల్స్కి సంబంధించిన డేటా మాత్రమే. ఇంకా సాంఘిక సంక్షేమ శాఖ, గిరిజన సంక్షేమ శాఖ స్కూల్స్కి సంబంధించి అంటే మోడల్ స్కూల్స్లో టీజీటీ, పీజీటీ వాటికి సంబంధించి ఇంకా 2043 పోస్టులకు సంబంధించి డేటా ఇంకా బయటికి రావాల్సి ఉంది. ప్రస్తుతానికి అఫీషియల్గా ఇది బయటకు వచ్చాయి. అయితే మనకి నోటిఫికేషన్ అది ఇంకా రిలీజ్ కాలేదు. 5వ తేదీన నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నట్లు మనకి ఎడ్యుకేషన్ మినిస్టర్ బొత్స సత్యనారాయణ గారు చెబుతూ ఉన్నారు. చాలామంది నిరుత్సాహంతో ఈ పోస్టులను చూసి నిరుత్సాహానికి గురయ్యారు. కొన్ని జిల్లాలలో 0 పోస్టులు ఎస్జిటి కనబడుతున్నాయి. ఒకసారి మనం చూసినట్లయితే శ్రీకాకుళం 101 పోస్టులు, మొత్తం అన్ని కేటగిరీలు అంటే స్కూల్ అసిస్టెంట్, లాంగ్వేజ్ 1, లాంగ్వేజ్ 2, ఇంగ్లీషు, మ్యాథ్స్, ఫిజికల్ సైన్స్ అన్నీ చూసుకున్నట్లయితే 101 పోస్టు మొత్తం పోస్టులు ఉన్నాయి. ఇందులో ఎస్జిటీలు శ్రీకాకుళం 14 కనబడుతున్నాయి. ప్రధానంగా ఎస్జిటీలు చాలామంది ఎక్కువ మంది చూస్తారు కాబట్టి ఎస్జిటి ఇక్కడ మనం చూద్దాం. స్కూల్ అసిస్టెంట్లు కూడా మీరు చూడండి చాలా తక్కువగానే కనబడుతున్నాయి. ఎక్కువ పోస్టులు అన్ని జిల్లాలతో పోల్చుకుంటే ఎక్కువగా 2217 పోస్టులు కర్నూలు జిల్లాలో ఉన్నాయి. కర్నూలు జిల్లా ఎస్జిటి పోస్టులు 1646 పోస్టులు ఉన్నాయి. ఈ డిఎస్సి అనేది కర్నూలు జిల్లాకి సంబంధించిన డిఎస్సిగానే కనబడుతూ ఉంది. ఎందుకంటే మిగతా జిల్లాలో చాలా తక్కువ పోస్టులు ఉన్నాయి. ఎస్జిటి ప్రధానంగా చూసుకున్నట్లయితే శ్రీకాకుళం 14, విజయనగరం 8, విశాఖపట్నం 8, ఈస్ట్ గోదావరి 0, వెస్ట్ గోదావరి 0, కృష్ణా 0, గుంటూరు 0, ప్రకాశం 0, నెల్లూరు 0, చిత్తూరు 7 పోస్టులు, కడప 41 పోస్టు, అనంతపూర్ 4 పోస్టులు, కర్నూలు 1646 పోస్టులు ఎస్జిటి పోస్టులు. మొత్తం 1728 ఎస్జిటి పోస్టులు అనేవి ఉన్నాయి. ఇక అలాగే స్కూల్ అసిస్టెంట్లు కూడా చాలా తక్కువే ఉన్నాయి. మీరు స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ కూడా చాలా ఎక్కువ మంది రాస్తారు. మ్యాథ్స్ చూసుకున్నట్లయితే శ్రీకాకుళంలో 12, విజయనగరం ఒక పోస్ట్ ఉంది. ఇక విశాఖపట్నం 5, ఈస్ట్ గోదావరి 15, వెస్ట్ గోదావరి 18, కృష్ణా 24, గుంటూరు 18, ప్రకాశం 91, నెల్లూరు 8, చిత్తూరు 1, కడప 11, అనంతపూర్ 12, కర్నూలు 44 ఈ విధంగా ఉన్నాయి. మొత్తం 113 ఉన్నాయి. అదేవిధంగా ఫిజికల్ సైన్స్ చూసుకున్నట్లయితే మ్యాథ్స్ 356 ఉన్నాయి టోటల్. ఫిజికల్ సైన్స్ స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ 113 ఉన్నాయి. ఇక లాంగ్వేజ్ చూసుకుంటే లాంగ్వేజ్ 1 231, లాంగ్వేజ్ 2 269, ఇంగ్లీష్ స్కూల్ అసిస్టెంట్ 422, బయాలజీ స్కూల్ అసిస్టెంట్ 167, సోషల్ స్టడీస్ కూడా చాలా తక్కువ ఉన్నాయి. సోషల్ స్టడీస్ కూడా ఎప్పుడు ఎక్కువగా ఉంటాయి. అవి కూడా 104 పోస్టులే. ఈ సోషల్ స్టడీస్ శ్రీకాకుళం 0 స్కూల్ అసిస్టెంట్, విజయనగరం 0, విశాఖపట్నం ఒకే పోస్టు, ఈస్ట్ గోదావరి 12 పోస్టులు, వెస్ట్ గోదావరి 1, కృష్ణా 0, గుంటూరు 12, ప్రకాశం 28, నెల్లూరు 0, చిత్తూరు 4, కడప 30, అనంతపురం 56, కర్నూలు 135. సో ఏది చూసుకున్నా సరే తక్కువ కనబడుతున్నాయి. ఇక పీఈటీలు మాత్రం స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ మొత్తం 667 పోస్టులు కనబడుతున్నాయి. ఇవి కొంచెం అన్నిటితో పోల్చుకుంటే కొంచెం పర్వాలేదు. ఇవి కూడా కర్నూలుకు 135 ఎక్కువగా ఉన్నాయి. ఈస్ట్ గోదావరి 102 పోస్టులు ఉన్నాయి. మిగతా కూడా కొద్దిగా అన్ని జిల్లాలకి సంబంధించి ఉన్నాయి. ఇక ప్రధానంగా ఎస్జిటి మాత్రం చాలా ఫెయిల్యూర్. అందరూ కూడా చాలా నిరుత్సాహానికి గురవుతున్నారు. ఎస్జిటి పోస్టుల కోసం చాలామంది వెయిట్ చేస్తూ ఉన్నారు. స్కూల్ అసిస్టెంట్లు కూడా అంటే అటు స్కూల్ అసిస్టెంట్లు ఇటు ఎస్జిటి 2 కూడా చాలా తక్కువ పోస్టులే ఉన్నాయి. మరి దీనివల్ల స్టూడెంట్స్ అందరూ కూడా చాలా నిరుత్సాహానికి గురయ్యారు. ఈ నోటిఫికేషన్ అనేది ఇచ్చినా సరే ఉపయోగకరంగా లేదు. ఎందుకంటే ఇంత తక్కువ పోస్టులకు వాళ్ళు ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, ఏ విధంగా అటెంప్ట్ చేయాలి, ఈ సింగిల్ డిజిట్ పోస్టులకి తర్వాత పోస్టులు లేని వాటికి వేరే జిల్లాలకు పరుగులు తీసి వేరే జిల్లాలకు పెట్టుకుని ఇదంతా చాలా గందరగోళంగా ఉంది. దీనికి తోడు అప్రెంటిస్ పీరియడ్ తీసేయడం, ఈ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుందో ఏమో తెలియదు. అసలు పోస్టులు లేకపోయినా నోటిఫికేషన్ ఇస్తామని మాట ఇచ్చినందుకు సూపర్ న్యూమరీ పోస్టులను సృష్టించైనా సరే ఒక 10-15 వేల పోస్టులకు నోటిఫికేషన్ ప్రభుత్వం ఇచ్చి మాట నిలబెట్టుకున్నట్టు అవును. విద్యార్థులు కూడా చాలా హ్యాపీగా ఎగ్జామ్ రాసుకుందరు. ఎలక్షన్ ముందు ఎందుకు ఈ విధంగా ప్రభుత్వం
వ్యతిరేకత అనేది చాలా భారీ స్థాయిలో మూట కొట్టుకుంటున్నా నాకైతే అర్థం కావటం లేదు. ఎందుకంటే మెగా డిఎస్సి అంటూ అప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు 2008లో పెద్ద డిఎస్సి 50,000 పోస్టులు, అసలు ఈ రాష్ట్రంలో అన్ని పోస్టులు లేకపోయినా సరే అతను నోటిఫికేషన్ ఇచ్చి ఆ తర్వాత విడతల వారీగా 2 సంవత్సరాల్లో పోస్టులను భర్తీ చేయడం జరిగింది. మరి ప్రభుత్వం అనుకుంటే ఏ విధంగానే చేయొచ్చు, మరి ఎందుకు ఈ ప్రభుత్వం ఈ విధంగా నిర్ణయం తీసుకుందో అర్థం కావట్లేదు. అసలు నోటిఫికేషన్లో ఎస్జిటి పోస్టులు జీరోలు కనబడడం అనేది ఎప్పుడూ కూడా చరిత్రలో లేదు. సింగిల్ డిజిట్ పోస్టులు స్కూల్ అసిస్టెంట్కి అయితే కనబడి ఇవి, కానీ ఎస్జిటికి మాత్రం ఇలా సింగిల్ డిజిట్ 0 పోస్టులు కనబడడం అనేది చాలా అసాధ్యం. ఎందుకంటే రిటైర్మెంట్స్ని పరిగణలోకి తీసుకున్న పోస్టులు అనేవి కొంచెం చూడడానికి పదుల్లో ఉంటాయి. మరి కనీసం జీరోల్లో ఉన్నాయంటే కనీసం ఆలోచించి ఒక స్టూడెంట్స్ ఫీల్ అవుతారు. లక్షల్లో స్టూడెంట్స్ ఒక జిల్లాకి 0 అంటే మరి ఆ జిల్లా అభ్యర్థికి ఉపయోగం ఉంది నోటిఫికేషన్ ఇచ్చి. మరి వేరే జిల్లాలకి వెళ్ళి రాసుకోవాలి, వేరే జిల్లా ఏ జిల్లా అందరూ కూడా కర్నూలు జిల్లా మీద పడాలి వెళ్ళి, ఎందుకంటే కర్నూలు జిల్లాలోనే ఎక్కువ పోస్టులు ఉన్నాయి. ఇప్పుడు పోటీ కాంపిటీషన్ అంతా కూడా కర్నూలు జిల్లాల మీద ఉంటుంది. అది కూడా నాన్ లోకల్కి చాలా విపరీతమైన కాంపిటీషన్ అనేది ఉండబోతుంది. ఇది ఫ్రెండ్స్ డిఎస్సి 2024కి సంబంధించి. అంటే యాక్చువల్గా డిఎస్సికి సంబంధించి వీడియో అనేది నేను చేయలేకపోయాను, ఎందుకంటే సరైన నోటిఫికేషన్ కాదు, నిరుత్సాహంలో ఉన్నారు, ఏం చెప్పాలి అనేది తెలియక చేయలేదు. కానీ ఇప్పుడు పోస్టుల డేటా నిన్నటి వరకు ఫేక్ న్యూస్ అనేది వైరల్ అయ్యింది. చాలామంది అది చూసి నమ్మారు. ఇది కూడా ఇప్పుడు వచ్చింది అఫీషియల్ డేటా పోస్టులకు సంబంధించి. ఇది కూడా ఫేక్ అనుకుంటారు, ఇది రియలే కాబట్టి ఒకసారి వెరిఫై చేసి చెప్పాలని వీడియో చేశాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు అంటే వీడియో నచ్చదు. సరే ఫ్రెండ్స్, ఈ వీడియో మీరు ఒకసారి చూడండి, ఒకసారి చెక్ చేసుకోండి. మీరు ఎలిజిబుల్ అయ్యే పోస్టులకి మీరు ఇదైతే నెక్స్ట్ ఇంకా రావాల్సిన 2,000 పోస్టులు కూడా కనీసం అవైనా సరే మనకు ఉపయోగకరంగా ఉంటే పర్వాలేదు. అంటే స్కూల్ అసిస్టెంట్ వారికి, ఎస్జిటి వాళ్ళకి అయితే ఇంక తేలిపోయింది, ఇంక ఎస్జిటి వాళ్ళకి ఈ పోస్టులు మాత్రమే. ఓకే ఫ్రెండ్స్, ఓకే, థ్యాంక్ యూ, బాయ్.